మొదటగా పాయల్ శంకర్ గారు, మీ పార్టీని గెలిపించడం కోసం రెండు పార్టీలు సీరియస్ కష్టపడుతున్నాయా? పరస్పరం వాళ్ళు ఆరోపణ చేసుకున్నారు, ఇంతకు నిజమేనా? అంటే ఈరోజు చాలా క్లారిటీ వచ్చింది. 10 పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇప్పటికే అని కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే డిక్లేర్ చేశారు. సో 5 డమ్మీలు అని చెప్పడం వల్ల వాళ్ళు లేదు. 10 భారతీయ జనతా పార్టీ 10 పార్లమెంటు స్థానాలలో ఈరోజు బలంగా ఉన్నది అనేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తెలిసింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలిసింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గాలిలో మీకు వచ్చింది 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 నియోజకవర్గాల్లో మీరు బలంగా ఉన్నారు, గెలవబోతున్నారని వాళ్ళ పార్టీలకు తెలిసి మీకు వదిలేశారు. రాజు గారు మీకు ఒక విషయం చెప్తాను. 2019లో మా అసెంబ్లీలకు వచ్చినటువంటి ఫలితాలు, దాని తర్వాత పార్లమెంటుకు వచ్చినటువంటి ఫలితాలు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక అసెంబ్లీ గెలిస్తే 4 పార్లమెంటు స్థానాలు గెలిచినాం. మీరు ఆ లెక్కనే వేసుకోండి. 1కి 4 ఆ రోజు గెలిచినాం. 8 అసెంబ్లీలు ఈ రోజు ఉన్నాం. మా లెక్క ప్రకారం 13 నుంచి 14 పార్లమెంటు స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పడ్డారు. బీఆర్ఎస్ నుంచి కొంతమంది, కాంగ్రెస్ నుంచి కొంతమంది బీజేపీతో లాలుచి పడ్డారంటంలో వాస్తవం ఉందా, లేదా ఉంటే ఎలా ఉంది? గెలిచే పార్టీ దిక్కు ఎవరైనా మిగతా రాజకీయ పార్టీ నాయకుల వలసలు వస్తే ఆ విషయం పక్కన పెడితే, ఈరోజు దేశం మొత్తం మీద కూడా నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రి చెయ్యడానికి గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీయే కావాలి, ఢిల్లీలో బీజేపీ ఉండాలని ఈరోజు నడుస్తున్నటువంటి నినాదం. ఈ నినాదం ముందు మిగతా రాజకీయ పార్టీలు తట్టుకోవడం చాలా కష్టం. నినాదాలు వెనుపకన లాలూచి నిజమేనా? బీఆర్ఎస్ లాలూచి పడిందా? కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీ లాలూచి పడాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. ఇంకో పక్క టీఆర్ఎస్ అనే పార్టీని ఏ రకంగా చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచకాల మీద పోరాటం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదృష్టమా దురదృష్టమా, ఈరోజు లాలూచి వేరు. లాలూచి పడాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీ లేదు. వాళ్ళు ఎవరైనా ఆఫర్ చేశారు మీకు? ఆ అవసరం కూడా లేదు. మేము తప్పు రెండు పార్టీలు ఎందుకు పరస్పరం? బీఆర్ఎస్ లాలూచి పడింది, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లాలూచి పడింది, బీఆర్ఎస్ వాళ్ళకు క్లారిటీ వచ్చింది. ఏమైనా లాలూచి పడితే ఆ 2 రాజకీయ పార్టీలు లాలూచి పడతాయి. ఎందుకు అంటే గతంలో కలిసి పోటీ చేసినటువంటి ఒకళ్ళు జైల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళని రోజు పార్టీలు జీల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇన్ని జరుగుతుంటే వాళ్ళు లాలూచి పట్టడానికి స్కోప్. అట్లాంటి ఈ రోజు కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంతకుముందు ఏమన్నది కాంగ్రెస్ పార్టీ? భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి బెయిల్ కోసం లాలూచి అంటున్నారు. రాజకీయాలలో ఒక్కసారి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తున్న తర్వాత అవసరానికి ఒక తీరు మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు. ఈరోజు చెప్పండి, మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాల్లో మీరు బీఆర్ఎస్తో లాలూచి పడిందా? మీతో ఎక్కడా లాలూచి. భువనగిరి, జహీరాబాద్ ఎక్కడా మాకు లాలూచి. మిగతా రాజకీయ పార్టీలతో లాలూచి పడాల్సిన అవసరం లేదు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మా అభ్యర్థుల ముందర వాళ్ళే డిసైడ్ అయినరు. మిగతా రాజకీయ పార్టీ అభ్యర్థులు డమ్మీ.